యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రీస్తు సంఘపు తండ్రులు ద చర్చ్ ఫాదర్స్ అనే అంశం 18వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత అంతోని వారు, ఈయన ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క ప్రియమైన శిష్యుడు అన్నమాట. అసిసి ఫ్రాన్సిస్ గారి కంటే 13 సంవత్సరాలు చిన్న అండి. ఈ అంతోని వారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనేటటువంటి పట్టణంలో క్రీస్తు శకం 1195లో ఆగస్టు 15వ తారీఖున ఆయన జన్మిస్తారు. మరియమాత మోక్షారోహణ పండుగ అన్నమాట. ఆయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళి కూడా మరి దాదాపు 800 సంవత్సరాలు అయిపోతుంది కదండి. అయినా కూడా ఆయన టంగ్ ఇంకా ఉంది, నాలుక ఇంకా ఉంది అన్నమాట. అ మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్, ఎల్లప్పుడూ దేవుని స్తుతించిన నాలుక, దేవుని వాక్యాన్ని ప్రకటించిన నాలుక, సత్యాన్ని పలికిన నాలుక అన్నమాట. మనందరికీ ఒక తండ్రిలాగా ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్, ఎల్లప్పుడూ సత్యాన్ని మాట్లాడాడనమాట అని. అప్పుడు మన దేశం యొక్క మోటో, ఇండియన్ మోటో ఏంటి అని అంటే సత్యమే వజయతే, అంటే ట్రూత్ విల్ ట్రయంఫ్. మీరు సత్యం మాట్లాడినప్పుడు దేవుడు మీకు జయాన్ని ఇస్తారు. అ మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్, ఒక్క అబద్ధం కానీ ఒకరి గురించి చెడు మాట కానీ ఆయన నోట్లోంచి రాలేదు. నిజంగా ఈయన నుంచి మనం నేర్చుకోవాలంటే ఎప్పుడు మన నాలుక సత్యం పలుకుతుందో, దేవునిలాగా జీవపు మాటలు మాట్లాడతామో, అబద్ధాలు మన దగ్గర లేకుండా ఉంటాయో, ఎల్లప్పుడూ మనకి జయమండి. యెషయా 33:15లో సత్యాన్ని పలికేవాడు, నీతితో జీవించేవాడు, అతనికి అన్నపానీయములకు లోటు ఉండదు, అతడు కొండ మీద నివసించే దుర్గంలాగా సురక్షితంగా ఉంటాడు, ప్రభు అతన్ని కాపాడుతాడు. ఇది నేర్చుకోవాలండి. ఈయన క్రైస్తవుడండి, ఈయన నోటి నుంచి సత్యమే వస్తుంది, ఒక్క చెడు మాట కూడా రాదు, ఒక అబద్ధం రాదు. ఇది మన యేసు ప్రభుకి సాక్ష్యం. ఆయన నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, సత్యమైన ఆ యేసు చూపించిన సత్యమైన మార్గమే ఇది. ఇది ఒక మతం కాదు. యేసు ప్రభు చూపించిన నీతి మార్గం, సత్యమైన మార్గం, ప్రేమ మార్గం, క్షమ మార్గం అన్నమాట, కరుణ మార్గం. అంతే, అవినీతి నుంచి నీతి మార్గంలోకి రావడం అండి యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే, చీకటి నుంచి వెలుగులోనికి రావడం అన్నమాట. అయితే ఈయన అంతఃపురంలో జన్మిస్తారండి. పెద్ద అంతఃపురం, రాజుల కుటుంబం వీళ్ళదే అన్నమాట. తల్లిదండ్రులు చాలా దైవభీతి కలిగి ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చిన్ననాటి నుంచి కూడా ఈ మన ఫ్యామిలీస్ ఎట్లా ఉండేయంటే, క్రైస్తవ కుటుంబాలు పిల్లల్ని మోకాళ్ళ మీద ఉంచి, వాళ్ళు కూడా మోకరించి, కుటుంబ ప్రార్థనలో మోకరించి చేతులు జోడించి ప్రార్థన నేర్పించేవాళ్ళంట. కొద్దిగా వాళ్ళకి తెలివి రాగానే పరలోక ప్రార్థన, మరి మంగళవార్త జపాలు, తర్వాత త్రిత్వ సూత్రము, తర్వాత విశ్వాస సంగ్రహం, మోకరించి ప్రార్థించినప్పుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి మన శరీరము దేవుని యొక్క ఆధీనంలోకి వస్తుందండి. అందుకని మన ఆత్మ దేవునితో కనెక్ట్ కావాలంటే ముందు శరీరం కూడా దేవునితో కనెక్ట్ కావాలి, మన మనస్సు కూడా కనెక్ట్ కావాలి. అలా ప్రార్థన నేర్పించేవాళ్ళంట. మొదటి సంతానం అన్నమాట. తల్లిదండ్రులకి చాలా జాగ్రత్తగా ఉగ్గుపాలతో వాళ్ళమ్మ దైవ భక్తిని కూడా రంగరించి పోసిందంటండి కొడుక్కి. తల్లులు మీ కొరకే ఇది చెప్తున్నాను, తండ్రులు. ఒక అంతఃపురంలో పుట్టిన ఈయనని వాళ్ళమ్మ నాన్న అట్లా పెంచుతారు. తర్వాత ఆ రోజులలో స్కూల్స్ ఎట్లా ఉండేది అంటే, చర్చి కాంపౌండ్లోనే స్కూల్ ఉంటుంది అన్నమాట. కనుక స్కూల్కి వెళ్ళినప్పుడు చర్చి కాంపౌండ్ కాబట్టి ఇంటర్వెల్లో, లంచ్ బ్రేక్లో టైం దొరికినప్పుడు అలా చర్చిలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర ప్రార్థించుకునేవాడంటండి. ఇంకా ఒకసారి
పూజ అయిపోయిన తర్వాత కూడా అందరూ వెళ్ళిపోతారు, కానీ అంతోనే అట్లానే ఉండి ప్రార్థించేవాడంట. అయితే ఆయనకి 8వ రోజు పెట్టిన పేరు ఏంటంటే అంతోని కాదండి, ఫర్డినాండ్ అన్నమాట. ఫర్డినాండ్ ఆయన అగస్టిన్ వారి సభలో నుంచి ఫ్రాంచిస్కన్ సభలోకి మారుతారు. అప్పుడు ఆయన పేరు మార్చుకుంటారనమాట, అంతోని అని చెప్పి. ఇప్పుడైతే ఆయన పేరు ఫర్డినాండ్ అనమాట. సో ఒకసారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ వెళ్ళిపోతారు, ఒక్కడే ఉండి ప్రార్థిస్తున్నాడంట. బలిపీఠం ముందు ఆల్టర్ దగ్గర మెట్లు ఉంటాయి కదా, మెట్ల మీద మోకరించి ప్రార్థిస్తుంటే డెవిల్ చూడండి ఈయన దగ్గరికి వచ్చి ఒక పురుగులాగా జీ అని చెప్పి తిరిగి ఆయనని శోధిస్తూ ఉంటే ఇట్లా ఇట్లా ఎంతసేపు అన్నా పోవట్లేదన్నమాట. అప్పుడు వెంటనే ఆ మెట్ల మీద నజరేయుడైన యేసు యూదుల రాజు నామంలో నేను గద్దిస్తున్నాను అనగానే సైతాను వెళ్ళిపోతాడంటండి. అందుకే ఏం చెప్తారంటే, ఇదో సైతాను సముద్ర అలలాగా ఎంత ఎగిసినా కూడా యేసు ప్రభు పేరు చెప్పగానే అలా ఆ సముద్రపు అలా ఒడ్డునకు వచ్చి ఎట్లా చితికిపోతుందో అలా వాడు కూడా కూలిపోతాడు అని చిన్నప్పుడే చెప్పేవాళ్ళు అంటండి. ఒకసారి అట్లా చిన్నవాడిగా ఉన్నప్పుడే 10 సంవత్సరాలు ఒక భిక్షగాడు వచ్చి భవతి భిక్షాం దేహి అని అడిగినప్పుడు దోసెడు నిండా ధాన్యం తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు ఆయన ఇలా జోలె చాచి పొయ్యి అంటే ఇలా అని వంగి చూస్తాడంట. తొంగి చూస్తే ఆ జోల నిండా హార్ట్స్, మానవ గుండెలు అనమాట, హృదయాలు అని ఇట్లా చూస్తే అప్పుడు ఆ ఆయన భిక్షగాడు జీసస్గా అప్పుడు కనబడతారంట. యేసు ప్రభు అని సంతోషపడుతుంటే అప్పుడు ప్రభు అడుగుతారంట, ఫర్డినాండ్ నీ హృదయం నాకు ఇస్తావా అంటే, ఓ తప్పకుండా ఇస్తాను, తీసేసుకోండి అంటాడు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ప్రార్థన అనమాట. జీసస్ని చూశారు కదా, ఎక్కువ ప్రార్థన. ఇంకా ఒకసారి వాళ్ళ నాన్న పొలంలో పక్షులు వచ్చి తింటున్నాయంట కంకుల్ని. అప్పుడు ఆ పక్షుల్ని తోలేసే నాన్నని వాళ్ళ నాన్న పొలంలో పనిచేసుకుంటూ ఒక పెద్ద డబ్బా, ఇప్పుడు నూనె డబ్బా లాగా ఉంటుంది, దాన్ని ఇట్లా కొడతారు కదా ఊర్లలో, స్కేర్ క్రో మెథడ్ అంటారు అన్నమాట. అట్లా కొట్టు నాన్న, ఇవన్నీ వెళ్ళిపోతాయి పక్షులు అని అంటే సరే అని చెప్తాడంట. తర్వాత ఇంకా గుడి గంటలు మోగుతుంటాయంట, గుడికి వెళ్ళాలి అని చెప్పి పక్షులతో అడిగాడంట. మా నాన్నేమో మిమ్మల్ని తోలమన్నాడు కంకులు తినకుండా, మరి నాకేమో చర్చికి వెళ్ళాలని ఉంది, దయచేసి మీరందరూ ఇదిగో మా ఫామ్ హౌస్లో ఈ గదిలో ఉంటారా, నేను ప్రార్థన చేసి వచ్చేవారు కానీ తలుపులు తెరుస్తాడంట. ఆ గది పొలంలో ఉన్న ఒక గది అనమాట, ఇంజన్ రూమ్ లాగా ఉంటుంది. ఓ అని ఆ పక్షులన్నీ ఆ గదిలోకి వచ్చేస్తాయంట. పక్షులన్నీ వచ్చిన తర్వాత ఇంకా తలుపేసి వెళ్ళి చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాడంట. వాళ్ళ నాన్న పిలుస్తాడనమాట, ఫెర్నాండో ఎక్కడున్నావు అంటే కనపడాడు. చూస్తే తప్పకుండా చర్చిలోనే ఉండొచ్చు అని వస్తే చర్చిలో ప్రార్థనలో లీనమై ఉంటాడంట. అప్పుడు వాళ్ళ నాన్న ఇట్లా తాకగానే ఇట్లా చూస్తాడనమాట. ఇక్కడికి వచ్చావంటే అవును నాన్న ప్రార్థన చేసుకోవడానికి, మరి ఒక్కటి కూడా పక్షి కనపడట్లేదే అని అంటే, నీకు చూపిస్తారా నాన్న అని మళ్ళీ పొలానికి వచ్చి ఆ తలుపు తీసి చూపిస్తాడంట. అప్పుడు పక్షులన్నీ అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతాయంట. అప్పుడే వాళ్ళ నాన్నకు అనిపిస్తుంది అనమాట, ఈ అబ్బాయి ఏంటో దేవుడు గొప్పగా వాడుకుంటారని చెప్పి. తర్వాత తనకి 15 సంవత్సరాల వయసు రాగానే, నాన్న నేను గురువు అయిపోతాను, అమ్మ నేను గురువు అవుతానని అగస్టిన్ వారి సభలో చేరుతాడండి. అప్పుడు 10 సంవత్సరాలు అన్నమాట ట్రైనింగ్. ఇంకా అప్పుడు కూడా ఎక్కువసేపు బైబిల్ చదువుతూ దేవుని కృపను బట్టి బైబిల్ చదువుతూ ఉంటాడంట. ఇంకా తనకి 25 సంవత్సరాలు వచ్చే నాటికి ఆయన గురువు అవుతారనమాట. గురువు అయిన తర్వాత ఆయనని రిసెప్షనిస్ట్గా పెడతారంట వాళ్ళ మఠానికి అనమాట. అంటే వాళ్ళ పని ఏంటంటే ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెట్టాలి. అప్పుడు క్రైస్తవుల ఇండ్లు కానీ లేదా ఈ ఫాదర్స్ హౌస్ కానీ సిస్టర్స్ హౌస్ కానీ ఏ టైంలో ఎవరు వచ్చినా కూడా అతిథి సత్కార్యాలు చేయాలి. ఎప్పుడు మన ఇండ్లు పేదవాళ్ళకి తెరిచి ఉండాలి అన్నం పెట్టడానికి అన్నమాట. సో ఒకసారి రాత్రిలో వచ్చి తలుపు కొడతారంటండి ఫ్రాంచిస్కన్ బ్రదర్స్ అన్నమాట. వాక్యం చెప్పి రాత్రి 11 ఆ టైంలో ఆయన డోర్ తీసేసి వాళ్ళని లోపలికి రమ్మని భోజనం పెడుతుంటే వాళ్ళని గమనిస్తాడంట.
ఏంటంటే వాళ్ళు ముతక వస్త్రాలు వేసుకొని నడుముకి రాళ్ళు కట్టుకొని కట్టె చెప్పులు అనమాట. ఎంత సింపుల్. ఏంటి మీరు ఇలాంటి డ్రెస్లు వేసుకున్నారు, ఇట్లా ఉన్నారు అంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు మాకు ఇలాగే చెప్పారు, మన అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలి అని. అందువల్ల మేము సువార్త బోధించి ఎక్కడ బోధిస్తే అక్కడ అడుక్కొని తింటాం. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. అంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడే వాళ్ళు అనమాట. ఏమీ లేకుండా ఉండడంలోనే మనకి సంతోషం ఉంటుందని చెప్పారు. అందువల్లనే మేము ఇదిగో ఇలాంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ తర్వాత నడుముకి రాళ్ళు కట్టుకోవడం అంటే శరీరాన్ని నలగొట్టుకోవాలి అని చెప్పారని. అబ్బా, అప్పుడు ఆయన అనుకుంటాడు నేను కూడా వీళ్ళ సభలో చేరితే బాగుంటుందని. ఇంకొకసారి మళ్ళా తలుపు కొడతారు. అప్పుడు 5 ఫ్రాన్సిస్కన్ ఫాదర్స్ అన్నమాట మొరక్కో వెళ్తారు, ముస్లిం దేశం, సువార్త బోధించడానికి. వాళ్ళకు అన్నం పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడతారు, మేము అక్కడికి వెళ్తున్నాము సువార్త బోధించడానికి. అంటే మరి అది ముస్లిం దేశం కదా, మిమ్మల్ని చంపితే ఎలా? ఏం పర్వాలేదు, ప్రభు కొరకు మరణించడానికి వెళ్తున్నాం. నిజంగానే అక్కడ సుల్తాన్ గారు మీరు సువార్త ఆపమంటే వాళ్ళు బోధిస్తారు, వాళ్ళ తలల్ని నరికేస్తాడనమాట. అప్పుడు వాళ్ళ మృతదేహాల్ని చాలా డబ్బు కట్టి ఈ కోయిమ్రా రాజు గారు తెస్తారు. తీసుకొని వచ్చి వాళ్ళని సమాధి చేస్తే అప్పుడు అంతోని వారు ఫాదర్ అయిపోయినారు కదా, ఆయన సమాధుల దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తారు. వాళ్ళ సమాధుల దగ్గర, ప్రభా నేను కూడా మీ కొరకు ఇలా మరణించాలి అని ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆయనలో తపన, నేను ఫ్రాన్సిస్ వారి సభలో చేరితేనే ఇలా మరణించే అవకాశం ఉంటుందని ఇక్కడ ఈ సభ పెద్దల దగ్గర పర్మిషన్ తీసుకొని అగస్టిన్ సభ వాళ్ళ దగ్గర అప్పుడు వచ్చి ఫ్రాన్సిస్కన్ సభలో చేరుతాడు. అప్పుడు ఆ సభలో చేరినప్పుడు ఇంకా వాళ్ళకి తల మరి కొరికిస్తారండి. చుట్టూ ఇలా ఉంటుంది అనమాట కొంచెం, అంటే యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని వాళ్ళు ధరిస్తున్నట్టుగా వాళ్ళు అనుభవిస్తారనమాట. అప్పుడు ఆయన పేరు ఫర్డినాండ్ నుంచి అంతోని అని మార్చుకుంటారనమాట. ఇంకా ఆ తర్వాత ఈ సభలో చేరిన తర్వాత వాళ్ళకి జనరల్ బాడీ మీటింగ్ అని అవుతుంది కదండి, 1221 అనమాట. అక్కడ దాదాపు 3000 మంది బ్రదర్స్, ఫ్రయర్స్ అంటారు వాళ్ళని, ఫాదర్స్ అందరూ ఆ మీటింగ్కి వస్తారు. జనరల్ చాప్టర్ అంటారు చూడండి, అన్ని దేశాల నుంచి ఆ సభ వాళ్ళు అక్కడ మీటింగ్ అవుతారు. ఆ మీటింగ్లో పాల్గొనే కృప ఈయనకి దేవుడిస్తారు. అప్పుడు మొదటిసారిగా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని చూస్తాడండి. అసిసిలో ఆయనను చూసి ఇంకా ఆయనను కౌగిలించుకొని కన్నీళ్లు కారుస్తాడు. ఇంత గొప్ప వ్యక్తి అంటే ఆయన చూడడం అంటే యేసు ప్రభుని చూడడం అన్నమాట. కన్నీళ్లు కారుస్తాడు. అసలు ఎంత మహోన్నతమైన భావాలున్న వ్యక్తి, ఇంత పేదరికం, యేసు ప్రభు తప్ప మనకి ఇంకొక ఆస్తి లేదు ఈ లోకంలో. అంతటిని విడిచిపెట్టి ఇంత ధనికుడు యేసు ప్రభు కొరకు ఆయన ఒక బెగ్గర్, జీసస్ బెగ్గర్ అని పిలుస్తారనమాట. యేసు ప్రభు బోధించిన విధంగా సువార్తని బోధించడం, ప్రేమతో, కరుణతో ఆయనను చూస్తేనే మారతారంటండి. ఆ తర్వాత అంతోని వారిని కూడా అక్కడ ఇటలీలో సువార్త బోధించడానికి ఆయనని పర్మిషన్ ఇస్తారంట. ఆయనకి ఇచ్చిన తర్వాత ఒకసారి ఫర్లీ అనేటటువంటి ఆ ప్లేస్లో 6 ఫాదర్స్ అవుతున్నారంటండి. బిషప్ గారు రావాలంట, రాలేకపోతారనమాట. అప్పుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు కూడా అక్కడే ఉంటారనమాట. అప్పుడు ఆయన బిషప్ గారు రావట్లేదు ఎట్లా అని చెప్పేసి ఇంకా ఆయన ప్రార్థించినప్పుడు అంతోని వారిని చూపిస్తారంట. అప్పుడు అంతోని వారికి ఏం పని అంటే కిచెన్లో గిన్నెలు కడిగే పని అనమాట. అప్పటి వరకు ఇచ్చిన పని. ఈ ఫ్రాన్సిస్కన్ సభలో వాళ్ళు అలాగే ఉంటారండి. అప్పుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు వచ్చి అడుగుతారంట, ఇప్పుడు బిషప్ తండ్రి గారు రాలేకపోతున్నారు, మీరే ఈ పూజ చేసి మీరే ప్రసంగం ఇవ్వాలి అని అంటే అలాగే అని ఒప్పుకుంటాడంట. ఒప్పుకొని ఆయన ఆ ప్రసంగం ఇస్తున్నప్పుడు అసలు పరలోకం నుంచి యేసు ప్రభువే మాట్లాడా అని ఆ తేనె పట్టు నుండి తేనె ఎట్లా ప్రవహిస్తుందో అంత కరుణతో ఆయన సువార్తను బోధించారంట.
యేసు ప్రభు కరుణామయుడు, క్షమించే దేవుడు. ఆ క్షమ కరుణ మనలో నుంచి లోకానికి అందాలి. ఒక దైవజనుడు, ఒక ఫాదర్ అని అంటే యేసు ప్రభు ప్రేమతో నింపబడి ఆ ప్రేమతో అందరినీ ప్రభు దగ్గరికి ఆహ్వానించాలి, ఆ ప్రేమని అందరికీ అందించాలి. అప్పుడు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు మొదటిసారి ఈయన యొక్క మెసేజ్ వింటారనమాట, సందేశాన్ని. అప్పుడు ఆ తర్వాత అంటారంట, మై బిషప్, యు ఆర్ మై బిషప్, మై బిషప్ అని పిలుస్తారంట. తర్వాత ఇంకా ఆ సభలో ఉన్న బ్రదర్స్కి, ఫాదర్స్ కాబోయే ముందనమాట వాళ్ళందరికీ మీరు థియాలజీ చెప్పాలని అపాయింట్ చేస్తారంట. అయినా కూడా కిచెన్లో గిన్నెలు కడిగే పని మాత్రం అట్లా ఉంచారనమాట. ఎందుకంటే గర్వం వస్తే సైతాన్ చేతిలోకి వెళ్ళిపోతారు. గర్వం రాకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. ఇది మన సంఘానికి ఒక బేస్ అండి. వి బికమ్ సర్వెంట్స్. యేసుప్రభు యొక్క సేవకులు అంటే వి బికమ్ సర్వెంట్స్ లైక్ జీసస్ అన్నమాట. దానికి అలాగే లోబడి ఉంటారండి ఆయన. ఇంకా ప్రభు ఆయనతో మాట్లాడతారనమాట. సువార్త బోధించడము ఎలా అంటే అంతోని ఇది ఒక యుద్ధం అన్నమాట, సైతాన్తో యుద్ధం చేయడం. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులని 72 మందిని ఇద్దరిద్దరుగా స్వార్థ బోధనకి పంపినప్పుడు లూకా స్వార్థ 10లో వాళ్ళు స్వార్థ బోధించి తిరిగి వచ్చి జీసస్కి చెప్తారు సంతోషంగా, గురువా మీ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు ప్రభు చెప్తారు, సైతాన్ ఆకాశం నుండి మెరుపలే పడటానికి కాంచితిని, నేను మీకు పాములు తేళ్లు నలగొట్టడానికి శత్రుబలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు హాని చేయజాలో. సువార్త బోధించినప్పుడు సైతాన్ ఎట్లా పడిపోతున్నాడు. ఈ వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఖడ్గంలాగా ఆకాశ మండలంలో ఉన్న దుష్ట శక్తుల్ని సమరిస్తాయి. సైతాన్ రాజ్యం కూలిపోతుందన్నమాట. ఇదే జ్ఞానాన్ని దేవుడు అంతోని వారికి ఇస్తే అంతోని వారు ఇంకా ఇదే ఒక యుద్ధ బేరిలాగా యుద్ధానికి శంఖం ఊదినట్లుగా రాత్రంతా బైబిల్ చదివి దినమంతా సువార్తని బోధిస్తుంటే అనేక మందికి విడుదల కలిగేదంటండి, పశ్చాత్తాపడేవాళ్ళంట. ప్రభు మీ కొరకు సిలువలో చేతులు చాచి ఉన్నారు, మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, హత్తుకోవడానికి, కన్నీళ్లు తుడవడానికి. కనుక ఆయన దగ్గరికి రండి, ఆయన మీ కొరకు రక్తం చిందాడు, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. అలా బోధించేవాడంట. ఇంకా ఇదిగో నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అని ప్రభు చెప్పారు. కనుక ధనికులు ధనాన్ని పోగు చేసుకోవడం చాలా పెద్ద పాపం, మీకున్నది పేదవాళ్ళతో పంచుకోండి. అప్పట్లో ఇంకా వడ్డీ వ్యాపారాలు చేస్తుంటే అది ఆ వడ్డీ వ్యాపారం అనేది చాలా పెద్ద పాపం. మీరు అలాంటి పనులు చేయొద్దు. అందుకొరకు ప్రభు మనల్ని పిలవలేదు. మీకు 2 అంగీలు ఉంటే లేని వాళ్ళకు ఒకటి ఇవ్వండి, మీకు భోజనం ఉన్నప్పుడు లేని వాళ్ళతో పంచుకోండి, లేకుండా అట్లా తినకూడదు అని ఆయన బోధిస్తుంటే ధనికులు మారిపోయారంట. మోసాలతో బిజినెస్ చేయకూడదు అని చెప్పినప్పుడు బిజినెస్ వాళ్ళు మారిపోయినారంట. ప్రేమగా జీవించాలి, అందరితో ప్రశాంతంగా జీవించాలి. అదే యేసుప్రభు యొక్క సందేశం. క్రైస్తవ్యం అంటే అందరితో ప్రశాంతంగా జీవిస్తూ మనకున్నది అందరితో పంచుకోవాలి. అలా క్రీస్తు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడంటండి. ప్రజల్ని దేవుని వైపు మరల్చడానికి, సైతాన్ రాజ్యాన్ని కూలద్రేయడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే సువార్త బోధన. రాత్రంతా బైబిల్ చదివి దినంలో సువార్త బోధించేవాడంట. ఇంకా మధ్య మధ్యలో భాషల్లో దేవుని స్తుతించేవాడంట. రీకమ్మ మరాందు రీషికురు లోకురోకురోందు రీకురు లిక. ఇది మన దగ్గర నుంచే వచ్చిందండి. ఇదే బేస్ అపాస్టాలిక్ చర్చ్. ఏదైనా భాషల్లో మాట్లాడడం, సువార్త బోధించడం, అద్భుతాలు చేయడం ఇక్కడి నుంచే అన్నమాట. ఎన్ని అద్భుతాలు ఆయన చేస్తారనంటే అంటే ఆయన కాదండి, అందుకే ప్రభు చెప్పమంటే నేను తీసుకొని వచ్చాను అనమాట. నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు అని చెప్పారు ప్రభు. అంటే యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు యేసు ప్రభు యొక్క స్వభావం
మనలోకి వస్తుందన్నమాట. అంతోని వారిలోకి యేసుప్రభు వచ్చేసి అంతోని వారి ద్వారా అనేక అద్భుతాలు చేస్తారు. ఒకసారి ఆయన బోధిస్తున్నప్పుడు వర్షం వస్తుందంటండి. అప్పుడు అందరూ లేవబోతున్నారు, చినుకులు పడుతుంటే, మీరందరూ ఇలాగే కూర్చోండి, కదలొద్దు అని చెప్పి యేసు నామంలో వర్షం ఆగిపోను గాక అంటే వర్షం ఆగిపోతుందంటండి. అంతే, ఒక్క మాటతో. వాళ్ళు కూర్చున్న చోట వర్షం ఉండదు, మిగతా చోట అంతా వర్షం అన్నమాట. తర్వాత సువార్త బోధన తర్వాత వర్షం మళ్ళా అప్పుడు వర్షం పడుతుందన్నమాట. ఇంకా ఒకసారి ఆయనకి అనారోగ్యం వస్తుందన్నమాట. అప్పుడు తన ఫ్రెండ్ టిస్సో, ఆయనకి ఒక మ్యాంగో గార్డెన్ ఉంటుంది, మామిడి తోట. ఒక మామిడి చెట్టుకి మంచలాగా ఒక గది వేస్తారు కదండి. సో అక్కడ మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండండి, ఎంతసేపు సువార్త. అందులో ఎక్కువగా పాదువాలు అనమాట, అందుకే సెయింట్ యాంథనీ పాడు అంటారు. అక్కడ ఎక్కువ బోధించేవాళ్ళు అనమాట. ఇంకొంచెం రెస్ట్ తీసుకోండి, ఎంతసేపు పరిగెత్తి సువార్త బోధిస్తారు అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటూ రాత్రంతా బైబిల్ చదువుకుంటాడు. అంతోని వారంటే బైబిల్ అంతోని ఈజ్ ఈక్వల్ టు బైబిల్ అని రాత్రి అంతా బైబిల్ చదువుతూ ఉంటే ఆ రాత్రిలో ఒకసారి తలనొప్పి లేస్తూ ఉంటే, అబ్బా తలనొప్పి లేస్తుంది అన్నారంట. అంతే, ఆ బైబిల్ మీద బాలయేసు వచ్చారు. గది అంతా వెలుగుతో నింపబడింది. అప్పుడు బాలయేసు యాక్చువల్గా ఇలా చూపించాలండి, తన చిన్న చేతులతో అంతోని వారి నొసటి మీద రాస్తూ, తలనొప్పి లేస్తుందా నాన్న, నేను రాయనా నీకు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇలాగే సువార్త బోధించు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారండి. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, ఏంటి ఇంకా దీపం ఆర్పలేదు, ఇంకా పడుకోరు ఈ ఫాదరు, రాత్రి 2 అవుతుందని నిచ్చెన ఎక్కి ఆ కిటికీలోంచి చూస్తే బాలయేసు అంతోని వారు మాట్లాడుకుంటూ ఉన్నారంట. దాన్ని పెయింటింగ్ లాగా చేస్తారు. తర్వాత ఇప్పుడు స్వరూపంలో కూడా మనం అదే చూస్తామన్నమాట. అయితే ఆ స్వరూపాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతోని వారిలాగా మనం కూడా బైబిల్ గ్రంథాన్ని చదవాలి, దాన్ని పాటించాలి, దాన్ని ప్రకటించాలి. బైబిల్ గ్రంథాన్ని పాటించి ప్రకటించాలి. అదే మన యొక్క బాధ్యత అన్నమాట. బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో యేసు ప్రభు కనబడతారని చెప్తారు. బైబిల్ గ్రంథ జ్ఞానం ఉండడం కాదు ముఖ్యం, కానీ పాటించడం ముఖ్యం, ప్రేమగా జీవించడం. యేసు ప్రభు చెప్తారు, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, క్షమించండి, కరుణ కలిగి ఉండండి పరలోక తండ్రిలాగా, అలా చెప్తారనమాట. చాలా అద్భుతాలు జరుగుతాయండి. అయితే ఆయన 36 సంవత్సరాల వయసులో మరి పరలోకానికి వెళ్ళిపోతారు, తన పని ముగించి అన్నమాట. ముఖ్యాంశాలు ఒకసారి చదువుతాను. ఇంకా ఆయన అద్భుతాలు చెప్పాలంటే చాలా ఉంటాయండి. ఒకసారి ఒక రిమిని అనే చోట నది ప్రక్కన, అంటే బీచ్లో అందరూ చాలామంది ఉంటే, మీకు యేసుప్రభు గురించి చెప్తా అంటే ఏం చెప్తావు పోయా అని ఆయన నెగతాలు చేస్తారు. అప్పుడు చేపలకి చెప్తాడనమాట, ఇదో మీరు రండి మీకు చెప్తాను అనగానే చేపలు ఆ నదిలోంచి, సముద్రంలో చేపలారా రండి అనగానే 100,000గా వస్తాయంటండి, ఇంత పైకి వస్తాయి తలలు అనమాట. మీరెంత ధన్యులు కదా, ప్రభు మిమ్మల్ని పోషిస్తున్నారు ప్రతిరోజు, మీ శరీరాలు ఎంత చక్కగా ఈదడానికి ఆయన సృజించారు కనుక ఆ దేవుని స్తుతించండి. 5,000 మందికి ఆహారం పెట్టాలంటే ప్రభు మిమ్మల్నే వాడుకున్నారు. యోనాని కాపాడాలనుకున్నప్పుడు మిమ్మల్నే వాడుకున్నారు, మరి పన్ను కట్టాలనుకున్నప్పుడు మిమ్మల్నే వాడుకున్నారు. మీరెంత ధన్యులు, దేవుని స్తుతించండి అంటే అవి ఇలా అంటాయి అన్నమాట. తర్వాత వాటిని ఆశీర్వదిస్తారు. అప్పుడు వాళ్ళు మళ్ళా వద్దుపో అన్న వాళ్ళు మళ్ళీ వింటారనమాట. ముగించే ముందు ఒకసారి నేను ముఖ్యాంశాలు చదువుతానండి. అద్భుతాలు కాదండి ముఖ్యము, అద్భుతాలు చేసింది అంతోని వారు కాదు, అంతోని వారిలో ఉన్న యేసుప్రభు. ఎవరైనా సరే, ఎవరు అద్భుతాలు చేసినా మన లోపల పరిశుద్ధ ఆత్మ నివసిస్తూ ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు దేవుడు మన ద్వారా పనిచేస్తున్నారు అంతే. క్రీస్తు సంఘపు తండ్రులు పునీత అంతోని వారు జననం పోర్చుగల్ రాజధాని అయిన లిస్బన్ పట్టణంలో ఆగస్టు 15, 1195లో. తల్లిదండ్రులు దైవభీతి కలిగిన వారు, రాజకుటుంబీకులు. పుట్టిన 8వ దినంన ఫర్డినాండ్గా నామకరణం చేస్తారు. 1210లో అగస్టిన్ మఠంలో 15వ ఏట గురువు కావాలని చేరతారు.
1220లో 25వ ఏట గురువుగా అభిషిక్తులు అవుతారు. సభ అధికారులు అతన్ని రిసెప్షనిస్ట్గా బాధ్యతని అప్పగిస్తారు. 1221లో ఫ్రాన్సిస్ వారి సభకు మారుతారు, వేద సాక్షిగా మరణించాలని. అప్పుడే తన పేరును అంతోనిగా మార్చుకుంటారు. 1221లో ఇటలీలోని అసిసి వారి సభ 3000 మంది ఫాదర్స్కి జరిగిన గొప్ప జనరల్ సమావేశం, జనరల్ చాప్టర్లో అంతోని వారు హాజరై ఫ్రాన్సిస్ గారిని కలుసుకొని ఆనంద బాష్పములు రాలుస్తారు. సువార్త బోధనను యుద్ధబేరిగా ఎంచుకుంటారు అంతోని వారు. పునీత అంతోని గారి ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు: ఆగిపోయిన వర్షం, రిమిని ప్రాంతంలో చేపలకు సువార్తను బోధించుట, దివ్య ప్రసాదం ముందు మోకరిల్లిన గాడిద, బైబిల్ పై బాలయేసు ప్రత్యక్షం, 1231 జూన్ 13న పరలోక ప్రవేశం, 36 సంవత్సరాల వయసులో. 1232లో మే 30న పునీత పట్టం. అంతోని వారి బోధన: శరీరం యొక్క జీవం ఆత్మలో ఉంటుంది, ఆత్మ యొక్క జీవం వాక్కులో ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ సెయింట్ యాంథనీ. ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అంతోని వారు ఏ విధంగా రాత్రంతా బైబిల్ చదివి దినంలో దాన్ని బోధించేవాళ్ళు, ఆయన కూడా దాన్ని పాటించేవాళ్ళు ప్రభా. అలాంటి కృప మాకు కూడా దయచేయండి నాయన. మరి ద లైఫ్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్పిరిట్, ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఇన్ ద వర్డ్ అని చెప్పారు. శరీరం యొక్క జీవం ఆత్మలో ఉంటుంది, ఆత్మ యొక్క జీవము వాక్యంలో ఉందని. అలా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆయన యొక్క నాలుక ఇంకా జీవంతో ఉందండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన మరణించిన 32 సంవత్సరాలకి ఆయన ఎముకల్ని రోమ్కి పంపాలని సమాధిని తవ్వినప్పుడు అన్ని ఎముకలే ఉంటాయి కానీ నాలుక మాత్రం జీవంతో కదులుతూ ఉందంట. అప్పుడు ఆ సభ సుపీరియర్ గారు, సెయింట్ బోనవెంచర్ గారు, ఆ నాలుకను తీసుకొని చేతిలో పెట్టుకొని ఎప్పుడు దేవుని స్తుతించిన నాలుక, ఎప్పుడు సత్యాన్ని పలికిన నాలుక జీవంతోనే ఉంటుంది అని. అదే అండి మనం నేర్చుకోవాలి. అంతోని వారిని చూసి బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించి ప్రకటించాలి. నేను ఈ పుస్తకంలో ఆయనను గురించి రాశానన్నమాట. నాకు చాలా ఇష్టమైన పునీతుల్లో ఆయన ఒకరు. మీరు కూడా చదవండి. పునీతుల జీవితాల్ని చదివి వాళ్ళలాగా మనం కూడా దేవుణ్ణి సేవించాలి. గాడ్ బ్లెస్ యూ.